హాయ్ అండి. వెల్కమ్ టు నిశీథి కథలు. ఈ నిశీథి కథలు మెయిన్‌గా హారర్ స్టోరీస్ కోసం తీసుకోవడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇందులో 'దేవీపుత్రుడు' సీరీస్ వస్తుంది. కాకపోతే కంటిన్యూటీ మిస్ అవుతుంది. అది ఎందుకన్నది మీకే తెలుసు. సబ్‌స్క్రైబర్స్, సబ్‌స్క్రైబర్స్ వస్తే త్వరగా స్టోరీ కంటిన్యూగా వస్తుందండి. సబ్‌స్క్రైబర్స్ రావట్లేదని కొంచెం లేట్ చేయడం జరుగుతుంది. సో, చూస్తున్న వాళ్ళందరూ వెంటనే సబ్‌స్క్రైబ్ చేసేసుకొని స్టోరీకి మంచి ప్రోత్సాహకరాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తే నేను లేట్ చేయకుండా ఎపిసోడ్స్ పెట్టేస్తాను. వారానికి 5 ఎపిసోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌కి మీ సపోర్ట్ ఉంటేనే ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇది అర్థం చేసుకొని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా 'దేవీపుత్రుడు' ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ జరిగింది గుర్తుంది కదా! దివిజ కార్తికేయ ఇంటికి వెళ్తుంది. అక్కడ స్లిప్ అయి పడుతుంది. కార్తికేయ ఆమెను బెదిరించి పంపించేస్తాడు. తన తాతయ్య డల్‌గా ఉన్నాడు అని అర్థం చేసుకున్న దివిజ శివజని పెళ్లి కొప్పించడానికి వెళుతుంది. మరి శివజ ఏమంటుందో? అలాగే సుశీల కూడా తన కొడుకుని పెళ్లి కొప్పించడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. మరి వీళ్ళు ఒప్పుకుంటారా? ఆ పెళ్లి చేసుకుంటారా? అసలు వీళ్ళ పెళ్లికి, ఆ కోటకి, ఆ కోటలో ఉన్న దెయ్యానికి సంబంధం ఏంటో తెలుసుకోవాలి అంటే లేట్ చేయకుండా స్టోరీలోకొచ్చేయండి. రుధిర ఎక్కువగా కష్టపడడం చూసి జాబ్ మానేయమని చెప్తాడు కృష్ణమూర్తి. అడవిలో వెళ్ళడం ప్రమాదం అని తన స్నేహితులకి చెప్తుంది రాణి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆమెలో భయం చూసి మీరంతా ముందు నడవండి, మీ వెనక నేను నడుస్తాను అని అందరూ ముందు నడుస్తూ ఉంటే వారితో మాట్లాడుతూనే చుట్టూ పరిసరాలని గమనిస్తూ వారి వెనక నడుస్తుంది అరుణ. చీకటిగా ఉన్న రాత్రిలో ఆ అడవి భయంకరంగా కనిపిస్తూ ఒక్కొక్కరిలో ఉన్న ధైర్యాన్ని మెల్లిగా చంపేస్తూ ఉంది. దానితో చల్లగా ఉన్న ప్రదేశంలో కూడా భయం వల్ల పడుతున్న చెమటలను మాటిమాటికి తుడుచుకుంటూ కారు చీకట్లలో కనబడకుండా ఉన్న దారులని చూడ్డానికి ఫోన్లో లైట్లు ఆన్ చేసుకుని కంగారుగా అడుగులు ముందుకు వేస్తున్నారు వారందరూ. వారిలోని భయాన్ని మరింత ఎక్కువ చేయడానికి అన్నట్లు దూరం నుండి అతి భయంకరంగా నక్కలు ఊడలు పెడుతున్నాయి. అవి వింటున్న వారి అందరి గుండెలు ఒక్కసారిగా జల్లుమన్నాయి. అయినా ఒకరికి 7గురం ఉన్నాం, మనకేమీ కాదు అని మొండి ధైర్యంతో అడుగుల్లో వేగం పెంచారు వారందరూ. అలా 15 నిమిషాలు గడిచినా వారు అడవి దాటలేకపోయారు. అప్పటి వరకు వారి తలలో సువాసనలు వెదజల్లుతున్న మల్లెల వలన ఎంతో సుమధురంగా అనిపించిన ఆ వాతావరణంలో ఒక్కసారిగా శవం కుళ్ళిన కంపు రావడం మొదలయ్యింది. అది సమయం గడుస్తున్న కొద్దీ భరించలేనంత కంపుగా మారడంతో ముక్కలకి చేతులని అడ్డు పెట్టుకుని వచ్చే వాంతుని ఆపుకుంటూ తమ నడకలో వేగాన్ని పెంచి పరుగు పెట్టడం మొదలుపెట్టారు ఆ 7గురు. అలా వాళ్ళు ఎంతసేపు పరుగుపెట్టినా అడవి దాటలేకపోతున్నారు. ఒక్కొక్కరిలో శక్తి తగ్గి నీరసం రావడంతో పాదాలు ఇంకా పరుగు పెట్టలేక ఆవేశపడుతూ ఆగిన వారికి నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశం వారిని నిలువెల్లా భయంతో వణుకు పుట్టిస్తుంది. తప్పు చేశాము, అసలు ఈ అడవిలోకి రాకుండా ఉండవలసింది అని మనసులో అనిపిస్తున్నా పైకి ఆ మాట చెప్పలేక రొప్పుతూ ఏంటిది, ఎంత దూరం నడిచినా అడవిని దాటలేకపోతున్నాం, అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అయోమయంగా అడిగింది శాంతి. నేను చెప్పాను కదా అడవిలోకి వెళ్ళడం ప్రమాదం, వెళ్ళవద్దు అని. మీరు నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఏడుస్తూ అంది రాణి. అబ్బా రాణి, నువ్వు ఆగు, ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకుని కొన్ని అడుగులు వేస్తే అడవిని దాటేయగలం, ఏదోలా ముందుకు నడవండి అని అరిచింది అరుణ. దానితో భయంతో ఒళ్ళంతా వణుకుతూ ఉన్న భారంగా ముందుకు అడుగులు వేశారు వారంతా. నల్లని ఆ అడవిలో ఒక్కసారిగా వాతావరణం వేడి ఎక్కడం మొదలయ్యింది. భయంగా నడుస్తున్న వారికి ఇంకో 10 అడుగుల దూరంలో అడవి నుండి బయటపడే మార్గం కనబడింది. దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని ముందుకు పరుగు పెట్టారు వారు. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తే అడవి నుండి బయటపడిపోతామనగా వారి ముందు నడుస్తూ ఉన్న మధు అడుగు ముందుకి పడకుండానే
ఎవరో ఆమె కాలు పట్టుకొని వెనక్కి లాక్కు వెళ్ళిపోయారు. కనురెప్ప మూసి తెరిచే సమయంలో మధు మాయమైపోవడం జరిగింది. దానితో షాక్ అయి బొమ్మలా ఉండిపోయిన వారికి నన్ను వదలండి, నన్ను వదలండి అని దూరం నుండి వినిపిస్తున్న మధు అరుపులు వినబడ్డాయి. దానితో మధు అంటూ అటువైపు పరుగు పెడుతున్న వారికి అడ్డంగా వెళ్ళి ఆగండి, ఇప్పుడు మధు కోసం మనం వెనక్కి వెళితే తనతో పాటు మన అందరి ప్రాణాలు కూడా పోతాయి అని అంది రాణి. ఆమెని కోపంగా చూస్తూ మధు ప్రమాదంలో తనను వదిలేసి వెళ్ళిపోతాం అని అరిచింది అరుణ. ఇప్పటికీ కూడా మీకు అర్థం కావడం లేదు, ఈ అడవిలో దెయ్యం ఉంది, మనం దానికి కనిపిస్తే అని రాణి ఇంకా ఏదో చెప్తూ ఉండగా ఆమె తల తెగి అంత దూరాన్న పడింది. అది చూసిన మిగతా వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు అందరి కళ్ళల్లోని ప్రాణభయం కనిపిస్తుంది. తల తెగిన రాణి శరీరం నుండి రక్తం పైకి వెదజిమ్ముతుంది. కానీ ఆ రక్తం మాత్రం ఒక్క చుక్క కూడా నేల మీద పడడం లేదు. వారందరూ చూస్తూ ఉండగానే ఎవరో తాగేస్తున్నట్లు రాణి శరీరంలోని రక్తం మొత్తం ఇంకిపోయి శరీరం తెల్లగా పాలిపోయి కింద పడిపోయింది. దానితో స్పృహలోకి వచ్చి తమ కళ్ళ ముందు జరిగింది కాలో నిజమో అర్థం కాని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి పరుగు పెట్టిన వారి ముందు మధు తల గాలిలో తేలుతూ కనిపించింది. అది చూసి ఆ అని గట్టిగా అరిచిన వారి అరుపులకి ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఉలిక్కిపడి నిద్రలేచాయి. ఇప్పుడు ఆ ప్రజల అందరి నోట ఒకటే మాట వస్తుంది, అమావాస్య గడియలు మొదలయ్యాయి. ఈ రాత్రికి ఆ మాయదారి పిశాచి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న తలలు లేని శరీరాలు ఎవరివో పోల్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనం ఇంకా అని అనుకుంటున్నారు ఊరు వాళ్ళంతా. మధు తల పక్కనే వచ్చి చేరింది రాణి తల. ఆ 5గురు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి రాణి మధు తలలు. కళ్ళు బయటకు పొడుచుకు వచ్చి నెత్తురు గుడ్లతో చూడడానికి భయంకరంగా ఉన్న ఆ తలలను చూసిన వారికి గుండె ఆగిపోయినట్లు అనిపించింది. ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని వాటి వైపే చూస్తూ ఉన్నారు. పాపం వాళ్ళకి ఇంకా తెలియదు కదా, ఆ తర్వాత తమ తలలు కూడా తెగి అలాగే తిరుగుతూ ఉంటాయి అని. ఒక్కొక్కరు తల తెగి రాణి మధు తలల పక్కకు చేరగా వారి శరీరంలో నెత్తురు చుక్క కూడా లేకుండా అయ్యాక ఆ శరీరాలు నేల మీదకి పడిపోతున్నాయి. అలా అందరూ అయిపోయారు, ఒక్క అరుణ తప్ప. అప్పటి వరకు తమతో సంతోషంగా ఉన్న తన స్నేహితులు ఇప్పుడు చచ్చిపడి ఉండడం చూసి కుప్పకూలి గుండెలు అలిసేలా ఏడుస్తుంది అరుణ. అది చూసి ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు మా ప్రభు వారికి నచ్చడం లేదు. ఈరోజు మా 6గురు శరీరాలతో ప్రభువారి ఆకలి తీరింది. నువ్వు పోయి మరలా మాఘ పౌర్ణమి నాడు రా, అప్పుడు మా ప్రభువారు నిన్ను ఆహారంగా స్వీకరిస్తారు అని ఒకేసారి పలికాయి ఆ తలలన్నీ. ఆ మాటలు విన్న అరుణ ప్రాణం లేచి వచ్చింది. తర్వాత తన వంతు అని అనుకున్న ఆమెకి ఇంకా బ్రతికే అవకాశం ఉంది అని తెలియడంతో పైకి లేచి ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని బయటికి పరుగుపెట్టింది. ఆ క్షణం ఆమెకి తన ప్రాణాలను రక్షించుకోవాలి అన్న ఆలోచన తప్ప స్నేహితుల ప్రాణాలతో లేరు అన్న ఆలోచన రాలేదు. అలా పరుగు పెడుతూ ఉన్న ఆమెకి అడవి దాటగానే లైటింగ్ వెలుగులో మిలమిలా మెరిసిపోతూ కనిపించింది రాజమహల్. అది చూసి అటుగా వెళుదామనుకున్న అరుణకి తాత చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. తాత చెప్పిన దాని ప్రకారం ప్రమాదం అడవిలోనే కాదు, ఈ రాజమహల్లో కూడా ఉంది. కాబట్టి అటు వెళ్ళకూడదు అనుకుని మరోవైపు వెళుతున్న అరుణని ఎవరో నడుం పట్టుకుని పైకి లేపి గాల్లో తీసుకువెళ్ళి రాజమహల్ లోపలికి విసిరేశారు. అది చూసి పిచ్చిది ప్రభువారి నుండి తప్పించుకోవాలని చూసింది, కానీ అది సాధ్యం కాదని తెలియదు పాపం అని గట్టిగా నవ్వుతున్నాయి ఆ శరీరాలు లేని తలలు. ఆ నవ్వులు విని ఏమేమి మీరు చేయుచున్నది అని ఎవరో గట్టిగా అరవడంతో ఆ తలలను నవ్వులాపి క్షమించండి ప్రభు, తప్పిదము జరిగిపోయినది అని అన్నాయి.
వాటి ముందు ఒక బలమైన ఆకృతితో ఉన్న ఒక పొగతో నిర్మించబడిన ఆకారం ఉంది. దాని కళ్ళు ఎర్రని చింత నిప్పుల్లా మెరుస్తూ ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఆ తలను చూస్తూ, సరి, మీరు చేయున్నది మొదటి తప్పిదము కాబట్టి మిమ్మల్ని మేము క్షమించుచున్నాము. వెంటనే మీరు వెళ్ళి దక్షిణం దిక్కు వైపు ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మలకి వేలాడుతూ అక్కడ ఉన్న మిగతా తలల వలె నా ప్రజలు ఈ అడవి దాటి బయటికి వెళ్లకుండా కాపలా కాయండి అని ఆజ్ఞాపించింది ఆ పొగ ఆకారము. అది విని, ఆజ్ఞ ప్రభు అని అక్కడి నుంచి వెళ్ళి మర్రి చెట్టుకు వేలాడుతూ నెత్తురు కక్కే వాటి కళ్ళతో అడవి చుట్టూ చూస్తూ ఉన్నాయి ఆ తలలు. నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ కప్పు పట్టుకునే శ్రీనివాసరావుకి ఇవ్వడానికి వాళ్ళ గదికి వెళ్ళింది సుశీల. ఆమెను చూసి, ఏమంటున్నాడు నీ సుపుత్రుడు అని అడిగాడు శ్రీనివాసరావు. ఏమంటాడు, చస్తాను అని మీరు బెదిరించిందే కాకుండా నేను కూడా బెదిరించేలా చేశారు కదా. పాపం ఆ బాధతో రాత్రంతా పడుకోకుండా గదిలో ఆలోచిస్తూ కూర్చున్నాడు అని అంది సుశీల. గది బయట ఉండి వాడేం చేస్తున్నాడో ఎలా బాధపడుతున్నాడో చూస్తూ నువ్వు బాధపడుతూ కూర్చున్నావా అని అడిగాడు శ్రీనివాసరావు. ఏం చేస్తాను, కొడుకు కదా, వాడి మీద మీకు ప్రేమ లేకపోయినా వాడిని కన్న తల్లిని నాకుంటుంది కదా అని నిష్ఠూరంగా అంది సుశీల. భర్త అని అభిమానం నీకు, తండ్రి అన్న మమకారం వాడికి ఉంటే నేను మీ గురించి ఎంత ఆలోచిస్తూ ఉన్నానో మీకు అర్థమయ్యేది. కానీ మీకు నేను ఎప్పుడూ పరాయి మనిషినే కదా అని అన్నాడు శ్రీనివాసరావు. ఓ, మీరు మా గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారా? ఇది ఎప్పటి నుంచి? మీకు మాకన్నా బిజినెస్లు, కాంట్రాక్ట్లు, ఆఫీసే కదా ముఖ్యం అని వెటకారంగా అంది సుశీల. ఆమెని కోపంగా ఒక చూపు చూసి, ఏంటి నోరు లెగుస్తుంది అంటే నువ్వేమంటున్నా నోరు మూసుకుని ఉన్నాను అని రెచ్చిపోతున్నావా అరిచాడు శ్రీనివాసరావు. అయ్యో రమా, నా ఉద్దేశం అది కాదండి. మీరేదో అడుగుతూ ఉంటే దానికి నేను ఏదో సమాధానం చెప్తూ ఉన్నాను అంతే తప్ప అవి అన్నీ నేను మీతో ఎప్పటి నుంచో అనాలని అనుకుంటున్న మాటలు కాదండి. అసలు అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అంది సుశీల. మీరేంటో, మీ మనసులో అసలైన ఉద్దేశాలేంటో నాకు బాగా తెలుసు. కానీ వాడికి కాఫీ ఇచ్చి ఈరోజు వెళ్ళి రేపటి పెళ్ళికి వాడికి ఏ బట్టలు కావాలో షాపింగ్ చేసుకోమాను. అలాగే వాడికి తోడుగా నువ్వు కూడా వెళ్ళు అని ఆర్డర్ వేశాడు శ్రీనివాసరావు. కోపంగా అతన్ని చూసి, రేపటి పెళ్ళికి వాళ్ళ షాపింగ్ అంటాం, ఉండగా ఉండగా నెత్తి మీద జుట్టు మెరవడంతో పాటు మతి కూడా పోతుంది ముసలోడికి అని మనసులో తిట్టుకుంటూ తన చేతిని ముందుకు చాపింది సుశీల. అది చూసి కాఫీ తాగడం పూర్తి అవడంతో ఖాళీ కప్ ఆమె చేతిలో పెట్టాడు శ్రీనివాసరావు. చిచి, నేను చేయి చాపింది దీనికోసం కాదండి అని మొహం చిరాగ్గా పెట్టుకుని అంది సుశీల. మరి దేనికోసమండి అడిగాడు శ్రీనివాసరావు. అదే షాపింగ్ చేయమన్నారు కదా, మీ కార్డు ఇస్తారేమో అని తలగొక్కుంటూ అంది సుశీల. దానికి నా కార్డు దేనికి? బాగానే సంపాదిస్తున్నాడు కదా నీ కొడుకు, ఆ మాత్రం బట్టలు కొనుక్కోలేడా ఏంటి అని అన్నాడు శ్రీనివాసరావు. పెళ్ళి ఈయన ఇష్ట ప్రకారం చేసుకోవాలి, ఖర్చు మాత్రం వాడు పెట్టుకోవాలి. ఏం పేనాసు మొగుడువయ్యా బాబు నువ్వు అని చిన్నగా గొనిగింది సుశీల. ఆ మాటలు వినిపించక ఏంటి అని చిన్నగా అరిచాడు శ్రీనివాసరావు. అతని అరుపుకి భయపడి, హబే ఏం లేదండి, కొనుక్కుంటాడు, ఎందుకు కొనుక్కోడు, వాడు సంపాదించుకుంటున్నాడు కదా అంటున్నా అని తడబడుతూ అంది సుశీల. హా సరే, ముందు వెళ్ళి ఆ సంగతి చూడు అని అన్నాడు శ్రీనివాసరావు. దాంతో గది నుండి బయటికి వెళ్ళి, ఒక వాన వెలిసింది, ఇంకా తుఫాన్ ఏమంటుందో చూడాలి అని అనుకుని నందన్కి కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళింది సుశీల. హాల్లో దిగులుగా కూర్చుని ఉన్నాడు మారుతీరావు. ఈరోజు ఎలా అయినా హీరో గారిని పటాయించి లంచ్ కాకపోయినా కనీసం కాఫీ అన్నా వాడితో కలిసి తాగాలి అని అనుకుని బెణికిన తన కాలుకి అరటి బొంత ఎత్తున కట్టుకుని అది ఇంట్లో వాళ్ళకి కనబడకుండా లాంగ్ మిడ్డీ వేసుకుని కవర్ చేసుకుని బయటికి వచ్చిన దివిజకి మారుతీరావు కనిపించాడు. అతన్ని చూసి అసహనంగా, నిన్నటి నుంచి అదే ఫేసు
ఆ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్ తప్ప మరో ఎక్స్ప్రెషన్ అనేదే కనబడి చావట్లా. ఈయన కూడా రాను రాను అక్కలా తయారైపోతూ ఉన్నారు అని తిట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి, రా తాతయ్య టిఫిన్ చేద్దాం అని గారంగా పిలిచింది దివి. నాకు ఆకలిగా లేదురా, నువ్వు వెళ్ళి తిను అని అన్నాడు మారుతీరావు. లేకపోతే నీ ఇష్టం, నాకు మాత్రం బాగా ఆకలి వేస్తుంది అని వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని, శాంత టిఫిన్ అని అరిచింది దివిజ. ఆమె అరుపు వినిపించుకునే టిఫిన్స్ అన్ని తెచ్చి టేబుల్ పై పెడుతుంది శాంత. అప్పుడే కింద వచ్చిన శివజ మారుతీరావుని చూసి, తాతయ్య రండి టిఫిన్ చేద్దాం అని పిలిచింది. ఆ మాట విని, హా తల్లి అని లేచి ఆమె వెనకే వెళుతున్నాడు మారుతీరావు. కళ్ళు చిన్నవి చేసి కోపంగా తినేసేలా అతన్ని చూస్తూ, నేను పిలిస్తే రాలేదు, కానీ అక్క పిలవగానే మారు మాట్లాడకుండా తోకుప్పుకుంటూ వచ్చేస్తావా? చెప్తా నాకు టైం రాని నీ సంగతి అని మనసులో అనుకుంటూ ఉంది దివిజ. ఆమె చూపుల్లో అర్థం తెలిసిన మారుతీరావు ఆమె నుండి తప్పించుకుంటూ పక్క చూపులు చూస్తున్నాడు. శివజ అక్కడ ఉండడంతో అక్కడ వాతావరణం అంతా కొంచెం వేడిగా ఉంది. దాంతో ఎవరు ఏమీ మాట్లాడకుండా తమకి కావలసినవన్నీ వడ్డించుకుని తింటున్నారు. కానీ దివిజ, మారుతీరావు మనసులు మాత్రం శివజ చెప్పే తన నిర్ణయం గురించి టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ విషయం తెలిసిన శివజ మౌనంగా 5 నిమిషాల్లో తినడం పూర్తి చేసి బయటికి వెళ్ళిపోతుంది. దానితో ఆమె నిర్ణయం మార్చుకోలేదేమో అని అనుకున్న వారు ఇద్దరూ నీరసపడిపోయారు. బయటికి వెళుతూ ఆగి వెనక్కి తిరిగింది శివజ. దాంతో క్యూరియాసిటీగా ఆమె ఏమైనా చెప్తుందేమో అని ఆమె వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. పెళ్ళెప్పుడు? మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగింది శివజ. రేపు మార్నింగ్ అయోమయంగా సమాధానం చెప్పింది దివిజ. వారిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాక వాళ్ళని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు మారుతీరావు. సరే, ఈవినింగ్ త్వరగా వస్తాను, షాపింగ్కి వెళదాం అని చెప్పి వెళ్ళిపోయింది శివజ. ఆ మాట విని యాహూ అని గట్టిగా అరిచింది దివిజ. మారుతీరావు మాత్రం ఇంకా షాక్ లోనే ఉన్నాడు. అది చూసి, తాతయ్య ఇంకేం ఆలోచిస్తున్నావు, అక్క పెళ్లికి ఒప్పుకుంది అని అతని 2 చేతులు పట్టుకుని కుదిపేస్తూ చెప్పింది దివిజ. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, నిజమా అని ఎంతో సంతోషంగా అడిగారు మారుతీరావు గారు. నిజమే అని గట్టిగా అరిచింది దివిజ. దానితో ఆనందం ఆనందమాయే, నా మనవరాలు పెళ్లి కూతురాయే అని డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు మారుతీరావు. అతనితో స్టెప్స్ కలిపింది దివిజ. రుద్రకి కాఫీ ఇవ్వడానికి ఆమె రూమ్కి వెళ్ళింది పరిమళ. కానీ ఆమెకి అక్కడ రుద్ర బదులు ఆమె రాసి పెట్టిన నోట్ కనిపించడంతో చేతిలో కాఫీ పక్కన పెట్టి ఆ నోట్ చేతిలోకి తీసుకుని చదివిన ఆమె మొహం కోపంతో ఎరిపెక్కింది. దాంతో సీరియస్ గా బయటకు వచ్చి హాల్లో పేపర్ చదువుతున్న కృష్ణమూర్తి చేతిలో ఆ నోట్ పెట్టి అతన్ని కోపంగా చూస్తూ ఉంది పరిమళ. ఆమె మొహం చూసి భయంగా ఆ నోట్ తీసుకుని చదవడం మొదలు పెట్టాడు కృష్ణమూర్తి. ఆ లెటర్ చదువుతున్నప్పుడు కృష్ణమూర్తి మొహంలో మారుతున్న ఫీలింగ్ గమనిస్తూ ఉంది పరిమళ. ఆ నోట్ చదవడం పూర్తి అవడంతో, అయ్యో బేబీ అంత ఎర్లీ మార్నింగ్ లో ఒక్కతే వెళ్ళిందా, తను వెళ్లే ముందు నన్ను లేపి ఉంటే నేనే తనని స్టేషన్ వరకు డ్రాప్ చేసి వచ్చేవాడిని కదా అని అన్నాడు కృష్ణమూర్తి. ఆ మాట విని ఇంకా మండడంతో, అది కనీసం మాటైనా చెప్పకుండా మగరాయిళ్ళ ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంది అని కొంచెం కూడా ఇది లేకుండా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పిలవలేదు అని ఫీల్ అవుతున్నారా? అసలు సిగ్గుందా మీకు? కోపంగా అడిగింది పరిమళ. ఇందులో సిగ్గుపడడానికి ఏముంది? అది తన జాబ్ పరిమళ. తను ఏమి ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ కోసమని తిరగడానికి వెళ్ళలేదు కదా అని అన్నాడు కృష్ణమూర్తి. హా, ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్ళలేదు, నీ కూతురు దెయ్యాలతో సహవాసం చేయడానికి వెళ్ళింది అని విసుగ్గా అంది పరిమళ. ఆ మాటకి షాక్ అయి, ఏంటి పరిమళ నువ్వనేది? రుద్ర ఎక్కడికి వెళ్ళింది కంగారుగా అడిగాడు కృష్ణమూర్తి. ఏదో దెయ్యాల కోటట, అక్కడికి ఎవరు వెళ్ళినా తిరిగి రావడం జరగదట. ఈ పిల్ల ఆ విషయం తెలుసుకుని మరీ ఆ కోటలో వారం రోజులు ఉంటాను అని మొండిగా చెప్పి దీపక్ రీతులోనే తీసుకుని అక్కడికి వెళుతుంది అని అసలు విషయం చెప్పింది పరిమళ. అది విని సూటిగా ఆమెను చూస్తూ, ఆ విషయం నీకెలా తెలిసింది అడిగాడు కృష్ణమూర్తి. నిన్న విశ్వనాథం గారు కాల్ చేసి చెప్పారు నాకు ఈ విషయం.
ఎలా అయినా తనని అక్కడికి వెళ్లకుండా ఆపమని, అక్కడ చాలా ప్రమాదం అని కూడా చెప్పారు. నిన్నే దానితో ఈ విషయం మాట్లాడాలి అనుకున్నాం, కానీ తను చాలా అలసిపోయింది కదా, పొద్దునే మాట్లాడదామని ఊరుకున్నాను. కానీ ఈలోపే వెళ్ళిపోతుందని అసలు అనుకోలేదు అని జరిగింది చెప్పింది పరిమళ. అలా ఫోన్ చేసి మరీ మ్యాటర్ నీకు పోస్ట్ చేయడంలో ఆయన ఇంట్రెస్ట్ ఏంటో వెటకారంగా సాగదీశాడు కృష్ణమూర్తి. మన పిల్ల క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో విషయం ఆయన మనకి చెప్పారు. అందులో ఆయనకి ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది? అరిచింది పరిమళ. రుధిర ఈ కేసు సాల్వ్ చేశాక నీకే తెలుస్తుంది ఆయనకి ఈ కేసులో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో అని అన్నాడు కృష్ణమూర్తి. కూతురుపై అతనికి ఉన్న నమ్మకాన్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక, అంతేకాని దానికి ఫోన్ చేసి వెనక్కి రమ్మని మాత్రం చెప్పను అంటారు, అంతేనా అని అరిచింది పరిమళ. ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోలేనట్లు, నాకు ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది పరిమళ, త్వరగా వెళ్ళాలి, నువ్వు టిఫిన్ సంగతి చూడు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. దాంతో తల పట్టుకుని అక్కడే కూర్చుంది పరిమళ. ఆమెకి రుద్రకి ఏమైనా అవుతుందేమో అన్న కంగారు ఎక్కువగా ఉంది. కానీ తను ఫోన్ చేసినా లేదా కృష్ణమూర్తితో బలవంతంగా ఫోన్ చేయించినా రుద్ర తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అని, ఆమె వెనక్కి రాదని తెలియడంతో ఆమె గురించి బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేక అలాగే ఉండిపోయింది పరిమళ. వేడి వేడి కాఫీ పట్టుకుని నందన్ గదిలోకి వెళ్ళింది సుశీల. రాత్రంతా సుశీల తనని బెదిరించిన దాని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్న నందన్ ఇంకా నిద్ర లేకలేదు. బెడ్ పై అలసిపోయినట్లు పడుకున్నా కొడుకుని చూసి పిచ్చి కన్నా నేనన్న మాటలకి చాలా బాధపడి ఉన్నట్లున్నాడు అనుకుని బాధగా పెదవి విరిచి చేతిలో ఉన్న కాఫీ కప్పు పక్కనే పెట్టి వెళ్ళి నందన్ పక్కన కూర్చుని ప్రేమగా అతని తల నిమురుతూ ఉంది సుశీల. ఆమె చేతి స్పర్శ తెలియడంతో అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న నందన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. అతను అంత సడన్ గా కళ్ళు తెరవడం చూసి దడుచుకున్న ఆమె వీపుపై చెరుచుకుని, ఏంటి కన్నా పొద్దున్న ఎంత షాక్ ఇచ్చావు అని అడిగింది. రాత్రి తమరిచ్చిన షాక్ తో పోల్చుకుంటే ఇదేమీ అంత పెద్ద షాక్ కాదులే మమ్మీ అని లేచి బెడ్ పై కూర్చుంటూ అన్నాడు నందన్. ఆ మాటకి తల వంచుకుని, నీకెలా చెప్పాలరా, అలా నేను అనలేదు, మీ నాన్న తన మీద ఒట్టి వేయించుకుని మరి నాతో అలా అనిపించారు అని మెల్లిగా గొనిగింది సుశీల. ఆమె అన్నది వినిపించక, ఏంటి అంటున్నావు మమ్మీ అని అడిగాడు నందన్. ఆ మాటకి కంగారు పడుతూ, ఏమీ లేదు కన్నా, కాఫీ చల్లారిపోతుంది, తాగు అంటున్నా అని టేబుల్ పై ఉన్న కాఫీ తీసుకుని నందన్కి అందించింది సుశీల. ఆమె కంగారు చూసి ఒక నిట్టూర్పు వదిలి ఆమె చేతిలో కాఫీ కప్ అందుకుని, ఎంత కవర్ చేసినా రాత్రి నువ్వు అన్న మాటలు మీ ఆయన నీతో బలవంతంగా అనిపించిన మాటలు అని నాకు తెలుసులే మమ్మీ అని కాఫీ సిప్ చేస్తూ అన్నాడు నందన్. ఆ మాట విని కొండంత బరువు నెత్తి మీద నుంచి దించుకున్నట్లు ఫీల్ అయ్యి, అమ్మయ్య తెలిసిపోయిందా, నువ్వు ఇంకా నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని భయపడి చచ్చాననుకో అని అంది సుశీల. నీ గురించి నాకు తెలుసు కదా మమ్మీ, నన్ను కష్టపెట్టే పని నువ్వు ఎప్పుడూ చెయ్యవు. ఈ విషయం నాకు తెలిసి కూడా నిన్ను ఎలా అపార్థం చేసుకుంటాను చెప్పు అని అన్నాడు నందన్. ఆ మాట విని నా బంగారు కొండ అని అతనికి మెడికల్ విరిచి, ఫ్రెష్ అయి త్వరగా వస్తే టిఫిన్ పెడతాను, షాపింగ్కి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది అని అంది సుశీల. షాపింగ్ దేనికి మమ్మీ, ఇప్పుడు పండుగలు కూడా ఏమీ లేవు కదా అని అయోమయంగా అడిగాడు నందన్. ఆ మాటతో అమాయకంగా ఫేస్ పెట్టి, ఏంటి కన్నా అలా అడుగుతున్నావు, రేపు నీ పెళ్ళి కదా, పెళ్ళికి షాపింగ్ కంపల్సరీ, ఈ విషయం నీకు బాగా తెలుసు కదా అని అంది సుశీల. అసహనంగా ఆమెను చూసి, అబ్బా మమ్మీ నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావా, నీకు చెప్పాను కదా నేను ఈ పెళ్లి చేసుకోను అని అన్నాడు నందన్. మరి నందన్ నీ పెళ్లికి సుశీల ఎలా ఒప్పిస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.